ఓం నమో వెంకటేశాయ. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి నన్ను ఆదరించగలరు. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. నేను మీ అందరికీ కూడా సమాధానం చెప్పడం జరుగుతుంది. ముందుగా మీ అందరికీ కూడా రాఖీ పండుగ శుభాకాంక్షలు. ఈ పండుగ రోజు మీ ఇంట్లో ప్రతి ఒక్కరూ అన్న చెల్లెళ్ళు అలాగే అక్క తమ్ముళ్ళు అందరూ కూడా భవిష్యత్తులో సుఖ సంతోషాలతో ఉండాలని, ఆ స్వామివారి ఆశీస్సులు ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఇక ఫస్ట్ పాయింట్ ఈరోజు ఏమిటి అంటే, నిన్న మధ్యాహ్నము 4 గంటలకు ఈ రోజుకి సంబంధించి 22,000 ఉచిత సర్వదర్శనం టోకెన్లు విడుదల చేశారు. అవన్నీ కూడా రాత్రి 11 గంటలకల్లా పూర్తిగా అయిపోయాయండి. అలాగే నిన్న 3,000 శ్రీవారి నడక మార్గం టోకెన్లు విడుదల చేశారు. అవి కూడా ఈరోజు ఉదయం పూర్తిగా అయిపోయాయండి. దయచేసి టికెట్ లేని వారు ఒకరోజు ముందుగా కనుక తిరుపతికి వస్తే సాయంత్రము 4 గంటల సమయానికి మీ అందరికీ కూడా ఉచిత సర్వదర్శనం టోకెన్లు ఇస్తారు. వీటి ద్వారా దర్శనం అనేది 4 నుంచి 5 గంటల్లో మీరు పూర్తి చేసుకోవచ్చు. అలాగే నన్ను మన ఛానల్ ఫాలో అవుతున్న ఒక సబ్స్క్రైబర్ గారు ఒక ప్రశ్న అడిగారు. చూడండి, మీరు వెంకీ టీచింగ్ వారియర్ గారు అడిగారు, ఎస్ఎస్డి టికెట్స్ కోసం శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్లో ఏ ప్లేస్లో రష్ తక్కువగా ఉంటుంది మేడం అని అడిగారు. కాబట్టి దీనికి సమాధానం ఏమిటి అంటే, ఈ 3 చోట్ల కూడా రష్ అనేది ఎక్కువగానే ఉంటుందండి. అయితే కాస్త తక్కువ అనేది అలిపిరి భూదేవి కాంప్లెక్స్ దగ్గర కొంచెం తక్కువగా ఉంటుంది. కొంచెం అంటే ఒక 1000 మంది తక్కువగా ఉంటారేమో అంతే. అంతకు మించి దాదాపు మీకు ఒక 5 నిమిషాల టికెట్ దొరుకుతుంది, 10 నిమిషాల టికెట్ దొరుకుతుందని అట్లా మీరు ఆశించకూడదు. ఒకవేళ మీరు బస్ స్టాండ్లో దిగితే ఇక్కడ శ్రీనివాసంలో టోకెన్లు తీసుకోండి. ఒకవేళ మీరు రైల్వే స్టేషన్లో దిగారనుకోండి, విష్ణు నివాసంలో టోకెన్లు తీసుకోండి. ఇక మీరు తిరుపతిలో లోకల్ వాళ్ళు, ఈ చుట్టుపక్కల వాళ్ళు ఎక్కడన్నా బాగా తెలిసిన వాళ్ళైతే మీరు ఇక్కడ భూదేవి కాంప్లెక్స్కి వెళ్ళండి. ఎందుకు అంటేనండి, భూదేవి కాంప్లెక్స్లో కొంచెం తక్కువగా ఉంటుంది, మరీ తక్కువ అయితే కాదు. ఈ టికెట్లన్నీ కూడా ఒకేసారి 3 కౌంటర్లలో కూడా, అంటే 3 చోట్లకు కూడా మీకు రిలీజ్ చేస్తారు. రష్ అనేది కామన్గానే ఉంటుంది. భూదేవి కాంప్లెక్స్లో కాస్త తక్కువ ఉంటుంది, అంతకు మించి మరీ తక్కువ అయితే కాదు. ఓకేనా అండి. ఇక మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, చాలామంది నన్ను 10 నిమిషాల్లో దర్శనం అయిపోవాలి, 5 నిమిషాల్లో దర్శనం అయిపోవాలి, 300 రూపాయల టికెట్లు మాకు దొరకలేదు, ఏమైనా అవకాశం ఉందా అని అడుగుతున్నారు. అలా ఏమీ ఉండదండి. 300 రూపాయల దర్శనం టికెట్ కనుక మీకు ఉంటే 300 అయినా 500 అయినా ఒకటే క్యూ లైన్ కొండపైన మీరు దర్శనం చేసుకోవడానికి. వీటి ద్వారా 3 నుంచి 4 గంటల్లో చేసుకోవచ్చు. ఇక ఈ ఉచిత ఫ్రీ సర్వదర్శనం టోకెన్ల ద్వారా అయితే మీకు 5 నుంచి 6 గంటల్లో దర్శనం చేసుకోవచ్చు. ఇక అలిపిరి శ్రీవారి నడక మార్గం టోకెన్లు తీసుకున్నారే అనుకోండి, అంటే ప్రస్తుతానికైతే 2 నడక మార్గంలో టోకెన్లు ఇవ్వట్లేదండి. ఒకరోజు ముందు అలిపిరి వాళ్ళు వచ్చి ఈ 3 చోట్ల ఎక్కడో చోట సర్వదర్శనం టోకెన్లు తీసుకోండి. శ్రీవారి నడక మార్గం వాళ్ళైతే ప్రతిరోజు అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో తీసుకోండి. సో ఈ శ్రీవారి నడక మార్గం వారైనా అలాగే ఈ ఫ్రీ సర్వదర్శనం టోకెన్ తీసుకున్న వారందరికీ కూడా ఒకటే క్యూ లైన్, 5 నుంచి 6 గంటల దర్శనం అయిపోతుంది. 10 నిమిషాల దర్శనం అనేది ఏమి ఉండదండి. మీరు సపోజ్ ఆర్జిత సేవ టికెట్లు బుక్ చేసుకున్నారు, లైక్ కళ్యాణం, ముంజల్ సేవ, సహస్ర దీపాలంకరణ, వీటి ద్వారా కూడా మీరు సేవలు అయిపోయాక కనీసము గంట దర్శనం పడుతుంది. ఒకవేళ కళ్యాణం టికెట్ అనుకోండి, ఒక 20 నిమిషాల్లో అయిపోతుంది. ఎందుకంటే కళ్యాణం అనేది గుడి లోపలే చేస్తారు కాబట్టి మీకు డైరెక్ట్గా వెండివాకల నుంచి పంపిస్తారు. ఇక సుప్రభాతము, తోమాల, అర్చన, వీటి ద్వారా మీరు ఏమైనా టికెట్ పొందారే అనుకోండి, దానికైనా కనీసం సేవ ఒక 20 నిమిషాలు అలా ఉంటుంది. రిపోర్టింగ్ చేయాలా, ముందుగా తెల్లవారుజామున కూర్చోవాలా, ఇవంతా కూడా ప్రాసెస్సే. అలా చూసినా మీకు ఒక 2 గంటలు టైం పడుతుంది అంత దర్శనమై బయటకు వచ్చేసరికి. 10 నిమిషాల బ్రేక్ దర్శనం అనేది అట్లా ఏమీ ఉండదండి. తిరుమల దర్శనం అంటేనే మనం రిపోర్టింగ్ ఒక గంట ముందు చేస్తాం. క్యూ లైన్లో వెళ్ళేసరికి మీకు కనీసం ఒక అరగంట క్యూ లైన్లో ఉంటారు, ఎంత బ్రేక్ దర్శనం అయినా కానీ. కాకపోతే బ్రేక్ దర్శనం ద్వారా మీకు రిపోర్టింగ్ అనేది సుపదం నుంచో లేకపోతే అటువైపు నుంచో ఏటీసీ సర్కిల్ వైపు నుంచో ఉంటే క్యూ లైన్లో ఎక్కువసేపు ఉండరేమో తప్ప ఓవరాల్ ప్రాసెస్ అనేది మీకు 2 గంటలు తక్కువ ఏది ఉండదండి. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోవాలి. చాలామంది అడుగుతున్నారు కాబట్టి మీకు నేను చెప్తున్నాను. ఓకేనా. ఇక చంటి పిల్లలు ఉంటారు కదండి, సంవత్సరం లోపల పిల్లలు, వారికైతేనండి సుపదం నుంచి వచ్చారు అనుకోండి, డైరెక్ట్గా కంపార్ట్మెంట్లో కూర్చోబెడతారు. ఏ కంపార్ట్మెంట్ అయితే ముందుగా వదలబోతున్నారో అక్కడ కూర్చోబెడితే ఒక గంటలో దర్శనం అయిపోతుంది. ఒకవేళ మీరు డోనార్ పాసుల ద్వారా 1,00,000 రూపాయల డొనేషన్ అట్లా వివిధ డొనేషన్లు పే చేశారనుకోండి, వారికైనా కానీ ఒకవేళ మీకు బ్రేక్ ఉంటే ఓకే, 1,00,000 అనుకోండి, 1,00,000 రూపాయలు డొనేషన్ వారు అనుకోండి, కంపార్ట్మెంట్లోనే కూర్చోవాలి. కనీసం ఒక 40 నిమిషాలు మీకు పడుతుంది కంపార్ట్మెంట్లో కూర్చోడానికి. సో డైరెక్ట్గా 5-10 నిమిషాలు అనేది మీకు ఎక్కడ ఉండదండి. ఎంత విఐపీస్ వచ్చినా కానీ వారు రిపోర్టింగ్ చేయాలి, ఆ క్యూ లైన్లోకి వెళ్ళాలి, ఆ దారిలో నుంచి వెళ్ళాలి, అంత టైం పడుతుంది. కనీసం 1-2 గంటలు.
అర్థమైందా అండి? సో, ఈ విషయాలన్నీ మీరు తెలుసుకోవాలి. ఇక రూములు అంటారా అండి, ప్రతిరోజు కూడా మీకు తిరుమల సిఆర్ఓ ఆఫీస్‌లో ఉదయం 5-8 లోపల ట్రై చేయండి. కనీసం 1500-2000 మందికి రూములు ఇస్తారు. మీరు ట్రై చేస్తే కదా మీకు రూములు ఇస్తారో లేదో తెలుసుకోగలిగేది మీరు. అప్పుడు కూడా రాకపోతే లాకర్స్ ఉన్నాయి. అప్పుడు ట్రై చేయండి లాకర్స్‌లో. పీఎస్సీ 1, 2, 3, 5 అని. ఓకేనా? ట్రై చేయకుండా మాకు కావాలంటే కష్టం. ఇంకా తిరుపతిలో అయితే విష్ణు నివాసంలో ట్రై చేయండి. లాకర్స్ అలాగే రూమ్స్ కూడా ఉంటాయి ఆఫ్‌లైన్‌లో. ఇంకా శ్రీనివాసంలో అనుకోండి, తిరుపతిలో కేవలం లాకర్స్ మాత్రమే ఉంటాయి. ఓకేనా అండి? మీకు ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే కంపల్సరీ నన్ను అడగండి. చాలామంది నన్ను ఇంకో ప్రశ్న అడిగారు. తిరుపతిలో మాకు ఫ్రీ మీల్స్ ఉంటాయా అని. ఖచ్చితంగా ఉంటాయండి. విష్ణు నివాసంలో మీకు మీల్స్ పెడతారు. అలాగే గోవిందరావు స్వామి గుడిలో కూడా అండి దర్శనం అయ్యాక మధ్యాహ్నం 1 గంటల నుంచి 4 గంటల వరకు మీల్స్ ఉంటాయి. అలాగే ఇక్కడ శ్రీనివాసంలో కూడా మనకి మీల్స్ పెడతారండి. సో, ఎవరైనా కొంచెం ఆ పర్టికులర్ మధ్యాహ్నం సమయంలో గనుక ఉంటే మీల్స్ మీరు ఇక్కడ ఫ్రీ మీల్స్ చేయొచ్చు. ఆ తర్వాత మీరు లాకర్స్ అందులో పెట్టేసుకొని మీ లగేజ్ అంతా మీరు దర్శనం చేసుకోవచ్చు స్వామివారిని నెల్లికొండ పైన. ఈ అవకాశం అయితే మీ అందరికి ఉందండి తిరుపతిలో. ఫ్రీ లాకర్స్, ఫ్రీ రూమ్స్, ఫ్రీ మీల్స్ ట్రై చేయండి. ఓకేనా అండి? నేను ఈ వీడియో సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు.